ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ గెడ్జెట్స్ ఎవరైతే ఎక్కువ చూస్తూ ఉంటారో, గెడ్జెట్స్ స్క్రీనింగ్ టైమ్స్ మీరు స్క్రీన్ చూసేదైతే కరెక్ట్ ఒక యాంగిల్ స్ట్రెయిట్‌గా మొబైల్ పెట్టుకొని చూస్తే మీకు మంచిగా దానిపైన ప్రెషర్ లేదంటే మీరు ఎట్లయితే 45 డిగ్రీస్ నుంచి ఎక్కువ వంగుతారో నెక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతది. కాబట్టి కొంచెం స్ట్రెయిట్‌లో కూర్చొని మొబైల్ స్ట్రెయిట్ పెట్టుకొని చూడడము స్టార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు లంబార్ స్పాండిలోసిస్. లంబార్ స్పాండిలోసిస్ అనేది మనము లోవర్ బ్యాక్‌ల మన లంబార్ వర్టిబ్రాస్‌కి వచ్చే ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన హోల్ అప్పర్ బాడీ వెయిట్ ప్రాబ్లమ్ ఏమైతే ఉంటది, వెయిట్ మొత్తం కిందనే పడుతుంటది. మనం ఎక్కువసేపు కూర్చొని పని చేసేవాళ్ళు, ఓకే, సిస్టమ్ వర్క్స్ చేసేవాళ్ళు, లేదంటే జర్నీ చేసే టైంలో మనము టూ వీలర్స్‌లా గాని కరెక్ట్‌గా సపోర్ట్ లేక ఎక్కువ నడపడం వల్ల ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది మనకు కనిపిస్తది. సో దీనికి మనకు కొన్ని జాగ్రత్తలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హంప్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. దీంతో పాటు మనకు ఫుడ్ వైస్ అయితే యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ. ఓకే. సో ఫ్రూట్స్‌తో పాటు డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకు ఎక్కువ మన నర్వ్స్ అన్నీ రీజనరేషన్‌కి, గ్రోత్‌కి, స్టిమ్యులస్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని లాంగ్ టర్మ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయన్నమాట. సో పెయిన్ ఎక్కువ ఉంది అంటే గనక మీరు ఆ ఎక్సర్‌సైజ్ అనేది రెగ్యులర్‌గా చేయాలి. ఎన్ని రోజులు అనంటే మన మజిల్స్ స్ట్రెంథెనింగ్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంథెన్ చేయాలంటే కొన్ని రోజుల వరకు మనము ఇవన్నీ చేయాల్సిందే. ఓకే. సో ఇక్కడ మనకు ఏది ఉంది, ఎంతవరకు కంప్రెస్ అయ్యింది, దాన్ని బట్టి మనము చెప్పగలుగుతాము. రికరెంట్‌గా రాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయాలి. ఓకే.